ఏషియా కప్ కి ఇండియా స్క్వాడ్ ఇలా ఉంటుందని అయితే అసలు అయితే ఎక్స్పెక్ట్ చేసలేదు. సెప్టెంబర్ 9 నుంచి 28 దాకా యూఏఈలో జరగబోయే ఆసియా కప్ 2025 T20 ఫార్మాట్ అయితే జరగబోతుంది. దీనికోసం ఈ రోజు మధ్యాహ్నం అయితే ఇండియా స్క్వాడ్ అయితే రిలీజ్ చేసినారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అలాగే సెలెక్టర్ అయినటువంటి అజిత్ అగార్కర్. అండ్ ఇందులో చాలా బిగ్ నేమ్స్ మిస్ అయినాయి. అండ్ అలాగనే ఊహించిన విధంగా స్క్వాడ్ అయితే ఉంది. అండ్ మనం స్క్వాడ్ చూసుకుంటే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ అయితే ఉన్నారు. ఇక బికు సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాలు అయితే ఉన్నారు. ఇక స్టాండ్ బై ప్లేయర్స్ వచ్చేసి ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువం జురేల్, యశస్వి జైస్వాల్. మేబీ వీళ్ళు ఇండియాలో ఉండి ఎవరైనా ప్లేయర్స్ ఇంజూరీ అయితే స్క్వాడ్ లో ఉన్న వాళ్ళకైతే రిప్లేస్మెంట్ కి అయితే వెళ్తారు యూఏఈకి. అండ్ మిస్డ్ బిగ్ స్టార్స్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్. ఇందులో మొహమ్మద్ సిరాజ్ కి అయితే ఒక రకంగా చెప్పాలంటే రెస్ట్ ఇచ్చినామని అయితే చెప్పినారు. ఇక శ్రేయస్ అయ్యర్ కి అయితే తను బాగా ఆడుతున్నాడు, అతని తప్పు కూడా లేదు, మా తప్పు కూడా లేదు. కానీ ఇండియా టీమ్ లో ఆల్రెడీ ఇప్పుడు ఫిక్స్డ్ స్పాట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మేము ఏం చేయలేమన్నారు. నా ఐడియల్ ప్లేయింగ్ ఎలెవెన్ వచ్చేసి శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే లేదంటే రింకు సింగ్, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తి అయినారు. ఈ కాంబినేషన్ లో టాప్ ఆర్డర్ సాలిడ్, మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్, ఫినిషింగ్ ఆప్షన్ క్లియర్ గా అయితే ఉన్నాయి. బౌలింగ్ సైడ్ బుమ్రా, హర్షదీప్ లతో అయితే పేస్ అటాక్ అయితే స్ట్రాంగ్ గా అయితే ఇక్కడ నేను సంజు శాంసన్ ని ఓపెనర్ గా పెట్టలేదు, అసలు ప్లేయింగ్ ఎలెవెన్ లోనే పెట్టలేను. ఎందుకంటే మీరు క్లారిటీగా టీమ్ సెలెక్షన్ చూస్తే ఫస్ట్ 11 మందిలో కూడా సంజు శాంసన్ పేరు లేదు, రింకు సింగ్ పేరు అయితే లేదు. ఫస్ట్ 11 మంది ప్లేయర్లు చూస్తే మనకి ఇండైరెక్ట్ గా ప్లేయింగ్ ఎలెవెన్ అయితే మనకి ఇండికేట్ అయితే చేసి, మరి ఈ టీం ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మరి ఇండియా ఈ ఏషియా కప్ ని డిఫెండ్ చేసుకుంటుందా లేదా అనేది కూడా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.